ఇల్లు మేము వేసుకున్న గుడిసెలు ఇవాళ ఇది వినోబా భావే గారికి దానం చేసినటువంటి భూములలో వేసుకున్నాం. మేము వేసుకున్న భూములలో మాకు కరెంట్ ఇస్తలేరు, మాకు నీళ్ళు ఇస్తలేరు, మాకు కనీస సౌకర్యం లేవంటే ఆనాడు 2019లోనే చెల్లా కోదండరామ్ గారు పాపం ఆ జడ్జి గారు వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకు కరెంట్ ఇవ్వండి అని చెప్పి వారు కోరింది. కానీ కరెంట్ ఇవ్వలేదు దుర్మార్గులు, నీళ్ళు ఇవ్వలేదు దుర్మార్గ ప్రభుత్వాలు. అయినా జనరేటర్లు పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారు. అసలు మీరు మనుషుల పశువుల పాలకులు అనే వాళ్ళు ఎవరి కోసం ఉండాలి? మీ ఆలోచన ఎవరి వైపు ఉండాలి? ఇన్ని వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు, మరి వీళ్ళకి నీళ్ళు అయితే ఇద్దాం, వీళ్ళకి కరెంట్ ఇద్దామంటే సోయి జ్ఞానం కూడా మీకు లేదు. ఇలా ఆనాటి ప్రభుత్వం అట్టే చేసింది, ఇలా ఈనాటి ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. నీళ్ళు ఇచ్చుడు కాదు, కరెంట్ ఇచ్చుడు కాదు, ఏకంగా గుడిసెలే కుప్పకూల్చింది. వాళ్ళ దొంగల్లాగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఏ కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది? కోర్టు ఎక్కడ ఆర్డర్ ఇవ్వలే. వీళ్ళే కోర్టు మెట్లెక్కి మాకు పట్టాలు ఇవ్వండి, మాకు ఆనాడు 2014లోనే మాకు వాళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు, మాకు వీటిని అథెంటిక్గా చేయండి, మా మీద కనికరించమని చెప్పి కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు ఏమన్నదంటే చూడమని చెప్పింది. వాళ్ళు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ డిమాండ్లు పరిశీలన చేయండి, ఒక వ్యూ తీసుకోమని చెప్తే ఇవాళ సిసిఎల్ఏ ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండే సిసిఎల్ఏ సుమోటోగా కోర్టు చూడమన్నది. కాబట్టి కోర్టు చూడమన్నది, కానీ కోర్టు 4000 మంది పోలీసు వాళ్ళతోటి ఉదయం 4 గంటలకు లేచి వచ్చి పిల్లా జల్లా చూడకుండా కట్టు బట్టలను కూడా తీసుకొనియకుండా ఇవాళ మీరు గిట్ల కళ్ళ ముందే కూల్చివేయాలని చెప్పి మాత్రం చెప్పలేదు. కానీ సిసిఎల్ఏ మాత్రం చూడమని చెప్తే ఇవాళ వీళ్ళు ఈ ఆర్డర్ ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తూ ఉన్నా, ఎన్ని భూములు అయితే ఇవాళ అసైన్మెంట్ భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఇవాళ ఇనాం భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే భూదాన్ భూములు ఉన్నాయో, ఇలా ఎవరి చేతిలో ఉన్నాయి? లెక్క తీయగలిగే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు పెద్దవాళ్ళు కట్టుకున్న విల్లాల జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్ జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫంక్షన్ జోలికి పోరు. మీకు కనపడేదల్లా పేదవాళ్ళు కట్టుకునేటువంటి 60 గజాల 100 గజాల ఇళ్ళ జోలికి మాత్రమే పోయే దమ్మును తప్పుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ వెలుగు మట్టలో ఉండేటువంటి ఆటో నడుపుకునే వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ మీద 4000 మంది పోలీసులతో ఇలా ఇంత దౌర్జన్యం చేయాల్సిన అక్కర ఉన్నదా? ఇదని శత్రుదేశమా? ఇదేమన్నా వీళ్ళైనా శత్రువులా వీళ్ళు? అంటే పేదల పట్ల మీకుండే వైఖరి ఏందో, పేదల పట్ల మీరు అవలంబించే తీరేందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ నేను అంటా ఉన్నా, ఇవాళ హైదరాబాద్లో కూడా ఇదే పని చేసిండ్రు, ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తున్నారు కదా. వీళ్ళు వేసుకున్నది 31 ఎకరం కదా. మిగతా 31 ఎకరాల భూమిని ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు కలెక్టర్ గారు? ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు? నీ ఆనాటి రెవెన్యూ అధికారుల యొక్క దొంగల్లాగా ఆ భూమిని ప్రైవేటులో కట్టబెట్టిన దాన్ని మీరు ప్రస్తావించగలరా? మీరు చెప్పండి. ఇవాళ